రాత్రి నుంచి గ్రేటర్ సిటీలో మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోని చాలా ఏరియాల్లో ముసురు వాన పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఫిలింనగర్, బషీర్బాగ్, హిమాయత్ నగర్, కాచిగూడ, జగద్గిరిగుట్ట, నిజాంపేట్, బాచుపల్లిలో వర్షం పడుతోంది. ఇక ఇటు అల్వాల్, బొల్లారం, కుంపల్లి, షామీర్పేట్, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ, దుండిగల్తో పాటు మేడ్చల్ జిల్లా కీసర మండలంలో తేలికపాటి వర్షం పడింది. కొన్ని చోట్ల భారీ వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. డీటెయిల్స్ రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, వెదర్ అప్డేట్స్ ఏంటి? సూర్య 1-2 తారీఖుల్లో భారీ వర్షం కురిసింది. అలాగే నిన్న 3వ తారీఖు సాయంత్రం వరకు కూడా కొంత వాతావరణం అనేది హైదరాబాద్ మహానగరంలో కొంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ అక్కడక్కడ ముసురుతో కూడినటువంటి వర్షం అయితే కురిసింది. అయితే రాత్రి ఉన్నపళాన హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పూర్తిగా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాలు, ముఖ్యంగా ఇటు కుత్బుల్లాపూరు మున్సిపాలిటీ పరిధి కావచ్చు, అలాగే కుకట్పల్లి ఏరియాలు, మరోవైపున బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో పూర్తిగా ఆయా ఏరియాలన్నీ కూడా కొంత జలమయమైనటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం నేషనల్ హైవే 65 ఆన్ రూట్ లో ఉన్నాం. కొద్దిసేపటి క్రితం వరకు కూడా కొంత ఇక్కడ వర్షానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్లు లేకపోయినప్పటికీ కూడా కొంత వాతావరణం అయితే మాత్రం కొంత ముసురు పట్టి కనిపిస్తుంది. ఇక గత 5 నిమిషాల క్రితమే ఇక్కడ చిన్న చిన్న తుప్పర్లతో కూడినటువంటి వర్షం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్ మహానగరానికి ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. కాబట్టి నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఒకవైపున వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు, మరోవైపున జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారు, అలాగే వ్యాపారాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా రోడ్ల మీదకు వస్తూ ఉంటారు. కాబట్టి బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా కొంత తగిన జాగ్రత్తలు వహించాలి. ఏ క్షణమైనా నగరంలో కొంత మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఎల్లో అలర్ట్ కారణంగా దీన్ని బట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇక్కడ కేవలం కొంత తుప్పర్లు, అలాగే ముసురుతో కూడినటువంటి చిన్న చిన్న చినుకులు మాత్రమే కురుస్తున్నప్పటికీ నగరంలోని ఇతర ప్రాంతాల్లో మరికొన్ని చోట్ల ఇప్పటికే కొంత మోస్తారు వర్షం కూడా స్టార్ట్ అయినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. సో దీన్ని బట్టే ఎక్కడెక్కడైతే వర్షపాతం అనేది నమోదు అవుతుందో ఆయా ప్రాంతాలను కూడా కొంత అలర్ట్స్ ను వహించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఇక రాత్రి కురిసినటువంటి వర్షాల నేపథ్యంలోనే పలు ప్రాంతాలు ఇప్పటికే కొంత జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ పరిధిలో కొన్ని హాస్టల్స్ లోకి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మైసమ్మగూడ, మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర హాస్టల్స్ కు ముందు భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద నీరు వచ్చి చేరడంతో ఒక్కసారిగా విద్యార్థులు రాత్రంతా కూడా కొంత అవస్థలు పడినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున ఇటు నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో కు సంబంధించి అక్కడ ప్రగతి నగర్ చెరువులు, అలాగే అన్ని కూడా కొంత ఈ వర్షం కారణంగా నిండిపోతూ ఉండడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయా ప్రాంతాలలో కూడా వరద నీరు అనేది వస్తూ ఉంది. దీనివలన ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఈ యొక్క వర్షాలకు సంబంధించినటువంటి అలర్ట్ అనేది మరికొన్ని రోజుల పాటు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో వీటికి సంబంధించి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఇటు హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి అలర్ట్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒకవైపున జిహెచ్ఎంసీ అధికారులు ఈ వర్షాలకు సంబంధించి కూడా రివ్యూ మీటింగులను ఏర్పాటు చేస్తున్నారు. రివ్యూ మీటింగులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ నగర ప్రజలకు సంబంధించి ఏదైనా ఇటు వాతావరణానికి సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తలు వహించాలి. భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇబ్బందులకు ఏదైనా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటే మాత్రం వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి తగిన సాయం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా ఈ సమయంలో హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా మెయిన్ జంక్షన్స్ అన్ని కూడా కొంత ఉద్యోగులు, వ్యాపారస్తులందరూ కూడా బయటకు వచ్చి విధులకు వెళ్ళేటువంటి సమయం కాబట్టి ట్రాఫిక్ జాములు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొద్దిసేపటి తర్వాత వర్షం యొక్క ప్రభావం అనేది మరికొన్ని గంటల పాటు కంటిన్యూ అవుతుంది. కొంత వర్షం యొక్క తీవ్రత కూడా ఎక్కువైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అప్రమత్తం వహించాలి. ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా వాతావరణం అంతా కూడా చాలా అంటే చీకటిగా మారుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని బట్టి నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సూర్య.